రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడులపై తెలుగుదేశం నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, బోండా ఉమ రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. విద్యార్థి అమర్నాథ్ హత్య ఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్, మహిళలపై దాడుల గురించి గవర్నర్కు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 4.5 సంవత్సరాలు జరిగినటువంటి వ్యవహారాలు ఒక ఎత్తైతే ఈ జూన్ నెలలో ఈ 15 రోజుల్లోనే 15 సంఘటనలు జరిగాయి. రోజుకొక హత్య, రోజుకొక దోపిడీ, రోజుకొక మానభంగం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయి రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు భంగం కలిగినటువంటి విషయాన్ని గవర్నర్ గారికి స్పష్టంగా వివరించాం. సాక్షాత్ ఈ రాష్ట్రానికి పోలీస్ బాస్ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒక్క రౌడీ షీటర్ లేడు, ఒక్క సంఘటన లేదు అని నిస్సిగ్గుగా పాత్రికేయుల ముందుకొచ్చి మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కడు అవాక్కై ఈరోజు ముక్కు మీద వేలు వేసుకుని ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నాడని. మేం చేయడం కాదు, డీజీపీ గారు ప్రెస్ మీట్ పెడితే ఆయన మాట్లాడుతుంటే పక్కనున్నటువంటి పోలీస్ ఆఫీసరే కాగితం అడ్డం పెట్టుకుని నవ్వుతున్నాడు. ఈరోజు మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నాను, రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి. ఈ విషయాలన్నీ గవర్నర్ గారికి చెప్పాం. గవర్నర్ గారికి ఇంకొక మాట కూడా చెప్పాం, మీరు డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి గారికి రిపోర్టు కూడా పంపించమని చెప్తాం. ఈ రాష్ట్రం కనీసం ఎప్పటికైనా శాంతి భద్రతలు కాపాడాలంటే, శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఉండాలంటే ఇంకొక మార్గం లేదు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని 355 ఆర్టికల్ని ఉపయోగించి కేంద్రమే ఒక వ్యక్తిని పెట్టి ఇక్కడ శాంతి భద్రతలను కాపాడకపోతే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలని ఎవరు కాపాడలేరని ఈరోజు గవర్నర్ గారికి స్పష్టంగా చెప్పాం.